న్యూస్ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. భారీ వర్షాలతోటి ఏలూరు నగరం ముంపు బారిన పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో ఏలూరు నగరంలోని పలు రహదారులు నీట మునిగాయి. డ్రైనేజీ వాటర్ అంతా కూడా మురుగునీరంతా కూడా రోడ్లపైన ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఒకవైపు రహదారులు మునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఏటా కూడా వేసవి కాలంలో డ్రైనేజీల్లో సీల్డ్ తొలగించాల్సినటువంటి పనులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ వాటిని వదిలేయడంతో కురిసినటువంటి చిన్నపాటి వర్షం కురిసినప్పటికీ కూడా ఆ నీరంతా రోడ్లపైన ఒక సెలయేరులాగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏలూరు నగరంలోని దాదాపుగా అన్ని రహదారుల పరిస్థితి ఇదే రకంగా ఉంది. మరోపక్క లో బ్రిడ్జ్ ఏదైతే ఉందో అటు 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాలకు చేరుకునేటటువంటి లో బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ కూడా రహదారులు రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనదారులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికీ రోడ్లపైన చాలా చోట్ల 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉంది. వాహనదారులు స్కూళ్లకు వెళ్లేటటువంటి విద్యార్థులు అలాగే ఆఫీసులకు వెళ్లేటటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇదే రోడ్లపైన చిరు వ్యాపారులు కూడా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ నీరు చేరుకోవడంతో వాళ్ళు కూడా దుకాణాలు తెరవలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు అధికారులు చేశారు. అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే వారిని అందించారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి ప్రవాహం మరోసారి పెరగనుంది. ఇప్పుడిప్పుడే ముంపు నుంచి కోలుకున్నటువంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వేలేరుపాడు కుక్కునూరు గ్రామాల్లోని ప్రజలకి మరోసారి తిప్పులు తప్పేటటువంటి అవకాశం కనిపించట్లేదు. లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో నరసాపురం ఆచంట యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మళ్లీ గోదావరి పొంగితే ముంపు ఉంటుంది అనేటటువంటి ఆందోళన కనిపిస్తుంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఏలూరులో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల్లో గ్రామాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ తణుకు తాడేపల్లిగూడెం నిడదవోలు గోపాలపురం అలాగే భీమవరం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ లోతట్టు ప్రజలు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున ఏలూరు నుంచి.